Hello friends, welcome to Sankalp Study Success. So this is the lecture continuation for compound angles. So in particular lecture lo manam sin 75 cos 75 sin 15 cos 15 tan 75 tan 15 ee values మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా cot 75 cot 15 కూడా. సరే, ఫస్ట్ వన్ sin 75 ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇది మనం 75 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, sin of 45 plus 30 అవునా. సో sin of a plus b, that is nothing but sin a cos b plus cos a and sin b అవునా కదా. సో ఇప్పుడు sin 45 అంటే 1/√2 and cos 30 is nothing but √3/2 plus cos 45 is also 1/√2 and sin 30 is nothing but 1/2. Yes or no? This is nothing but √3/2 plus this is nothing but 1/2 and finally what we will be getting here, √3 plus 1/2. So what is the value of sin 75? Sin 75 is nothing but √3 plus 1/2. అదే విధంగా cos 75 మనం చూసాం అనుకోండి, ఇక్కడ ఎలా రాయొచ్చు, సింపుల్గా మనం ఎలా రాయొచ్చు అంటే cos of 45 plus 30 అనే రాసుకుందాం. సో cos of a plus b, cos a cos b minus sin a sin b. Yes or no? So cos 45 cos 30 minus sin 45 into sin 30. Yes or no? So cos 45 is nothing but 1/√2, cos 30 is nothing but √3/2 and minus sin 45 is again 1/√2 and sin 30 is nothing but 1/2, right or not? So this is √3/2√2 and minus 1/2√2. Finally I will be getting √3 minus 1/2√2. Yes or no? So cos 75 value enta √3 minus 1/2√2. Okay, sin 15 అంటే అర్థం ఏంటో చూద్దాం. sin 15 అంటే sin of 90 minus 75 అని రాసుకోవచ్చు, because you already know this particular angle. sin 75 అంటే √3 plus 1/2√2 అని. సో sin 90 minus theta is nothing but 90 minus theta is ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ సైన్ కాబట్టి ప్లస్ సింబల్ అండ్ సైన్ కాస్త కాస్ అవుతుంది, cos 75. సో cos 75 అంటే మనం ఏం నేర్చుకున్నాం, √3 minus 1/2√2, రైట్. సో దిస్ ఇస్ √3 minus 1/2√2 అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ cos 75 అంటే sin 15 ఈజ్ ఈక్వల్స్ టు cos 75 అండ్ దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ √3 minus 1/2√2. sin 15 అన్నా cos 75 అన్నా ఒకటే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత cos 15 అంటే చూడండి, cos 15 అంటే మనం ఏం రాయొచ్చు, cos of 90 minus 75 అవునా. సో what I will be getting here, 90 minus theta first quadrant లో cos is positive, cos కాస్త sin అవుతుంది, sin 75. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం sin 75 అంటే √3 plus 1/2√2 అని. దిస్ ఇస్ నథింగ్ బట్ √3 plus 1/2√2. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ cos 15 ఈక్వల్ అవుతుంది. cos 15 అన్నా sin 75 అన్నా ఒకటే, sin 15 అన్నా cos 75 అన్నా ఒకటే. √3 minus 1/2√2 అంటే cos 75 sin 15. నెక్స్ట్ cos 15 అన్న sin 75 అన్న √3 plus 1/2√2 వస్తుంది, రైట్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దీస్ వాల్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్. నెక్స్ట్ వన్ లెట్ us see for tan. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see for tan 75. tan 75 అంటే మనం ఏం రాసుకోవచ్చు, యూ ఆల్రెడీ నో దట్ tan theta is nothing but sin theta by cos theta. కాబట్టి tan 75 అంటే ఎలా రాయొచ్చు, sin 75 divided by cos 75 అవునా. సో sin 75 అంటే √3 plus 1/2√2 by √3 minus 1/2√2 అవునా. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది అప్పుడు, √3 plus 1/√3 minus 1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 75, √3 plus 1/√3 minus 1. సో దీన్నే మరొక విధంగా మనం ఎలా రాయొచ్చు అంటే √3 plus 1 divided by √3 minus 1 into √3 plus 1/√3 plus 1. రేషనలైజ్ చేస్తున్నప్పుడు a plus b into a plus b whole square. సో √3 into √3 is 3, √3 into 1 is plus √3, తర్వాత 1 into √3 is plus √3, తర్వాత 1 into 1 is 1 whole divided by a minus b into a plus b, a square minus b square. కాబట్టి √3 square minus 1 square, √3 square లో స్క్వేర్ రూట్ పోతుంది, 3 minus 1 అంతేనా. సో ఫైనల్గా నాకు ఇక్కడ ఏమొస్తుంది అంటే 3 plus 1 is 4, 4 plus 2√3 డివైడెడ్ బై 3 minus 1 is 2. 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, 2 plus √3 మిగులుతుంది అవునా. సో ద వాల్యూ ఆఫ్ tan 75 is nothing but √3 plus 1/√3 minus 1. దాంతో పాటుగా 2 plus √3 కూడా tan 75కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో రెండు వాల్యూస్ ఉన్నాయి అంటే ఎగ్జామ్లో మనల్ని ఏదైనా అడగచ్చు, tan 75 వాల్యూ ఎంత, √3 plus 1/√3 minus 1 ఆర్ 2 plus √3. ఓకేనా. తర్వాత cot 75 అంటే సింపుల్గా దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1/tan 75 అని రాసేయచ్చు కదా. సో 1/tan 75 అన్నాము. tan 75 అంటే
మనం ఏం చెప్పుకున్నాం √3 + 1 / √3 - 1 cot 75 అంటే రివర్స్ అవుతుంది సో √3 - 1 / √3 + 1 అంతేనా సో cot 75 వాల్యూ ఇది మళ్ళీ దీన్ని నేను రేషనలైజ్ చేశాను అనుకోండి నాకేమొస్తుంది √3 - 1 / √3 + 1 ఎస్ నో సో రేషనలైజ్ చేయండి ఇక్కడ మైనస్ వస్తుంది ఓకే సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 3 - 2√3 + 1 divided by 3 - 1 that is nothing but 4 - 2√3/2 2 - √3 సో ఇక్కడ 2 + √3 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది సింపుల్గా 2 - √3 వస్తుంది సో cot 75 వాల్యూ ఎంత 2 - √3 అర్థమైందా తర్వాత సి tan 15 చూద్దాం tan 15 అంటే మనం ఎలా రాయొచ్చు tan of 90 - 75 అవునా కదా సో tan 90 - θ is ఫస్ట్ క్వాడ్రంట్ tan is పాజిటివ్ 90 ఉంది కాబట్టి tan కాస్త cot అవుతుంది cot 75 వస్తుంది cot 75 వాల్యూ ఎంత మళ్ళీ 2 - √3 or √3 - 1 / √3 + 1 is equal to √3 - 1 / √3 + 1 or 2 - √3 అంటే tan 15 వాల్యూ ఎంత 2 - √3 or √3 - 1 / √3 + 1 ఏదైనా చెప్పొచ్చు మరి cot 15 ఎంత cot 15 in the sense 1/tan 15 అవునా కదా 1/tan 15 అని చెప్పొచ్చు సో 1/tan 15 tan 15 ఏమో √3 - 1 / √3 + 1 కాబట్టి ఇది √3 + 1 / √3 - 1 అవుతుంది ఇది కాస్త మళ్ళీ ఇది దేనికి ఈక్వల్ అయింది √3 + 1 / √3 - 1 2 + √3కి ఈక్వల్ అయింది ఎస్ ఓ నో సో 2 + √3 అవుతుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే tan 75 cot 15 రెండు ఈక్వల్ tan 75 = cot 15 ఓకేనా తర్వాత cot 75 is equal to tan 15 అదే కదా మనం డిస్కస్ చేసుకున్నాం రైట్ ఆర్ నాట్ ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి సైన్కి కాస్కి టాన్కి కాట్కి ఈ రిలేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట రైట్ ప్లీజ్ నోట్ ఇట్ ఓకే ఫ్రెండ్స్ నౌ లెట్ us see for sin 105 cos 105 tan 105 and cot 105 ఓకే సరే sin 105 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు sin of 90 + 15 అవునా sin of a + b sin a లేకపోతే sin of a + ఈ ఫార్ములా కూడా మనం వాడక్కర్లేదు ఆల్రెడీ మనకి తెలుసు 90 + θ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్ అండ్ సైన్ కాస్త కాస్ అవుతుంది cos 15 అవుతుంది cos 15 వాల్యూ ఇందాకే చూసాం దట్ ఈస్ నథింగ్ బట్ sin 75కి ఈక్వల్ అని అండ్ sin 75 వాల్యూ దేనికి ఈక్వల్ √3 + 1/2√2 అంటే sin 105 ఎంత sin 75కి ఈక్వల్ cos 15కి ఈక్వల్ అండ్ ద వాల్యూ ఈస్ √3 + 1/2√2 గుర్తుపెట్టుకోండి తర్వాత cos 105 చూడండి cos 105 అంటే మళ్ళీ మనం ఎలా రాయొచ్చు ఇది cos of 90 + 15 yes or no so 90 + θ is second quadrant లో cos is positive negative second quadrant లో cos is negative అవునా కదా సో మైనస్ cos కాస్త sin 90 ఉంది కాబట్టి sin అవుతుంది మైనస్ sin 15 degrees yes or no sin 15 అంటే అర్థం ఏంటి sin 15 అంటే cos 75 అని అర్థం కాబట్టి మైనస్ ఆఫ్ cos 75 సో cos 75 వాల్యూ ఎంత మైనస్ ఆఫ్ √3 - 1/2√2 సో cos 105 వాల్యూ ఎంత అంటే మైనస్ ఆఫ్ √3 - 1/2√2 దీన్ని మళ్ళొక విధంగా మనం ఏం రాయొచ్చు అంటే 1 - √3/2√2 అని కూడా రాయొచ్చు ఎందుకంటే మైనస్ లోపలికి వెళ్ళిపోతుంది సో cos 105 వాల్యూ ఎంత సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ √3 + 1/2√2 విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ cos 75 రైట్ ఓకే తర్వాత tan 105 చూడండి tan 105 అంటే సింపుల్ sin 105 డివైడెడ్ బై cos 105 అంతేనా సో sin 105 అంటే ఎంత వచ్చింది మనకి √3 + 1/2√2 సో √3 + 1/2√2 హోల్ డివైడెడ్ బై దట్ వన్ మైనస్ ఆఫ్ √3 - 1/2√2 2√2 క్యాన్సిల్ మనకేం వస్తుంది మైనస్ ఆఫ్ √3 + 1/√3 - 1 లేదా సింపుల్గా మనం √3 + 1/1 - √3 అని కూడా చెప్పుకోవచ్చు ఓకేనా దట్ ఈస్ నథింగ్ బట్ tan 105 తర్వాత cot 105 చూడండి cot 105 అంటే ఏం చెప్పొచ్చు cos 105/tan 105 అవునా సో cos 105/tan 105 cos 105 అంటే ఎంత వచ్చింది మనకి మైనస్ ఆఫ్ √3 - 1/2√2 హోల్ డివైడెడ్ బై tan 105 అంటే ఎంత వచ్చింది మనకి √3 + 1/, సారీ cos అంటే cos బై sin కదా sin 105 ఓకే ఫైన్ cot అంటే cos 105/sin 105 నెక్స్ట్ సి ఇక్కడ sin ఉంది కాబట్టి √3 + 1/2√2 ఇది క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ ఆఫ్ √3 - 1/√3 + 1 రైట్ మళ్ళీ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 1 - √3/√3 + 1 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు
right? So these are the very, very important values. Please note it. Let us meet in the next lecture. Please do like, comment and share, and don't forget to subscribe. Thank you so much. See you.